హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదు. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, కుప్పంలో 384 మంది వాలంటీర్లు మొత్తం రిజైన్ చేసేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు ఓడించడానికే పనిగా పెట్టుకున్నారు. మేడం వాళ్ళు కూడా చెప్పడం చూస్తున్నాం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడించి వైసీపీని గెలిపించే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. మరి ఇది ఇప్పుడు చంద్రబాబు గారికి ఒక షాకింగ్ న్యూస్ గా అని చెప్పుకోవాలి. మరి దీన్ని ఎలా డీల్ చేస్తారు వాళ్ళు? అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇదే అని మనకు ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 3 రోజులుగా కూడా, ఇప్పుడు వారం రోజులుగా కూడా చెప్తున్నాడు, మీరు రిజైన్లు చేయండి అని చెప్పుకుంటాడు. చెప్తున్నా కూడా ఎవరు చేయలేదు, ఇన్ని రోజుల వరకు చేయలేదు. ఫస్ట్ కుప్పంలో చేయించాడు అని అంటే వాళ్ళని చేయించడానికి ఏ రకమైన ప్రలోభాలు పెట్టుంటాడనేది మనం అందరం ఊహించగలం. అది ఊహించలేనిది ఏమీ కాదు. అది ఏ రకంగా పెట్టుంటాడు? ఎందుకంటే మెగా డిఎస్సికి మించిన అది ఏమైనా ఉందా అని అంటే ఏమీ లేదు. సో ఓన్లీ వాళ్ళని ఏంటంటే మనీ పరంగా ప్రలోభ పెట్టితేనే అది అవుతుంది. ఎందుకంటే యువత కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మీరు ఎవరూ రిజైన్ చేయకండి, మీకు మేము తగిన ప్రాధాన్యత ఇస్తాను, మీ ఎడ్యుకేషన్స్ని బట్టి, మీ స్థాయిని బట్టి మీకు తప్పకుండా మిమ్మల్ని ఏ ప్లేస్లో ఉంచాలో ప్రమోట్ చేయాలో చేస్తాను, మీరు ఎవరు రిజైన్ చేయకండి అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, మీరు అందరూ రిజైన్ చేసేయండి, నేను మళ్ళా వచ్చి అదే సంతకం పెడతాను, మళ్ళీ అదే పోస్టులు ఇస్తాను అంటున్నాడు. అంటే యువతకి ఆలోచించేది 5,000 రూపాయల ఉద్యోగమా? ఏదైనా ఒక గవర్నమెంట్ పోస్ట్కి వెళ్తే మినిమం ఒక 20-25 వేలు అయితే స్టార్టింగ్ రేంజ్లోనే అంత మాత్రం వస్తుంది కదా, 20-25 వరకు వస్తుంది. ఇప్పుడు దీనికన్నా ఒక 5 ఇంతలు సంపాదించే మార్గం ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు ఎందుకు ఈ 5,000 కోసం వాళ్ళు ఆలోచిస్తారనంటే ఖచ్చితంగా ఒకటి భయపెట్టడమైనా జరగాలి, లేకుంటే మనీ పరంగా అయినా ప్రలోభ పెట్టమైనా జరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఐపాక్ టీమే కానివ్వండి, సజ్జల గారే కానివ్వండి, వీళ్ళందరూ కలిసి ఆలోచించి మొదలే ఏదైనా ఉందంటే ఫస్ట్ కుప్పంలో నుంచి స్టార్ట్ చేద్దాం అనే ఒక భరోసాతో వెళ్ళారు. కుప్పం నుంచి స్టార్ట్ చేశారు కూడా. సరే చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరి భవిష్యత్తుకి డ్యామేజ్? చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఏమీ చేయలేరు. ఇప్పుడు రిజైన్ చేసినంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుకి డ్యామేజే కానివ్వండి. వచ్చిన నష్టం ఏంటి? రేపొద్దున వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలకి జగన్ రెడ్డి ప్రోత్సహించినప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కేసులు పడతాయి, వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్తారు. వాళ్ళ ఎవరి భవిష్యత్తు దీనిలో దెబ్బతింటుంది? జగన్మోహన్ రెడ్డి పిల్లలు వాళ్ళెవరు భవిష్యత్తు కాదు కదా. సొంత చెల్లెల్ని వాళ్ళనే పట్టించుకోకుండా వాళ్ళు రోడ్లు పడి అడుక్కుంటున్నారు, న్యాయం చేయండి, మీరే ఓటు మూలాన ధర్మం, మీరే న్యాయం గెలిపించాలి, మీరు వేసే ఓటే మాకు ఒక ధర్మం మీరు చేసినట్టు అన్నట్టు వాళ్ళు అంత ప్రాధాయపడుతున్నప్పుడు ఈ వాలంటీర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఒకటి ఆలోచించాలి కదా. అంటే వాళ్ళని అవసరానికి వాడుకోవటం, చెల్లెల్ని అవసరానికి వాడుకొని కరివేపాకులాగా తీసేసిన వాడు రేపు మీకేం మంచి చేస్తాడని మీరు అనుకుంటున్నారు? ఆయన అవసరాల కోసం చేస్తున్నాడు, అది మీరు ముందు గుర్తించండి. మీకు కావాల్సింది భవిష్యత్తు, మంచి భవిష్యత్తు కావాలి. అంతేగాని నాయకుల కోసం మీ జీవితాలను నాశనం చేసుకొని మీ తల్లిదండ్రులని బాధ పెట్టడం కాదు కదా. రేపొద్దున ఖచ్చితంగా మీరు ఇంకా ఏదో చేస్తారు. ఇప్పుడు ఆయన మాట విన్నారు, రాజీనామా చేశారు, రేపు ఇంకొంచెం డబ్బు ఇస్తాడు, ఇంకొక పని చేయమంటాడు. అప్పుడు మీరు డబ్బుల కోసం చేసుకుంటూ పోయి రేపొద్దున ఏ కేసులోనే ఇరుక్కొని మీరు చదువుకున్న డిగ్రీలంతా వృధా అవటమే కదా. రేపొద్దున ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఈ కేసులు ఉన్నప్పుడు ఎక్కడైనా మీరు ఏదైనా ఉద్యోగానికి అర్హులు కాదు కదా. సో ఇవన్నీ కూడా వాలంటీర్లు గుర్తించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా అదే చెప్తున్నాడు కదా, మీకు అందరికీ మెగా డిఎస్సి నేను మీకు ప్రకటిస్తాను, ముందు మీకు ఎక్కడెక్కడ ఎవరికి అర్హతకు పట్టిన జాబ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు రాజీనామా చేయకండి అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ లెక్కన ప్రలోభాలకి లొంగి రాజీనామా చేసిన వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు, అది అందరికీ తెలిసిన. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తులే బయటపడి ఆయన హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు కాపాడుతున్నాడు. సొంత చిన్నాన్నని చంపిన వాడిని ఇలా ఉన్నాడన్న వాళ్ళు బయట వచ్చి ఇలా చెప్పుకుంటున్నప్పుడు కూడా మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు అనేది వీళ్ళు ఆలోచించాలి కదా. వాలంటీర్లు కూడా చిన్నపిల్లలు ఏం కాదు కదమ్మా, వాళ్ళకి 20 దాటిన వాళ్ళే కదా, అందరూ 20-25 ఈ ఏజ్లో వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఖచ్చితమైన ఒక అవగాహన ఉంటుంది. నేను అదే నిన్ను అడుగుతున్నా ఆదిత్య, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక వాలంటీర్ లాంటి జాబ్ 5,000తో మీకు బెనిఫిట్ అనుకుంటారా?
లేకుంటే మీరు ఏమైనా మెగా డిఎస్సి లాంటిది పెట్టి చదువుకున్న అర్హతలను బట్టి మాకు ఉద్యోగం వస్తే బాగుంది అనుకుంటారా చెప్పండి? మెగా డిఎస్ఏ కావాలనుకుంటా. ఎందుకంటే ఉన్నతంగా ఆలోచించాలి, రేపొద్దున ఇంకా మంచి జాబ్కి వెళ్ళాలి, మీకంటూ మళ్ళీ ఫ్యామిలీస్ వస్తాయి, వాళ్ళని పోషించాలి, పిల్లలు తల్లిదండ్రులు రేపు మీకంటూ పిల్లలు ఉంటారు, మళ్ళీ తల్లిదండ్రులను పోషించాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా భవిష్యత్తు ఫ్యూచర్ బాగుండాలి అని కోరుకునేటప్పుడు మెగా డిఎస్సీ బాగుంటుందని కోరుకుంటారు కదా, ఉద్యోగాలు కావాలనే కోరుకుంటారు కదా. ఎవరు 5,000 రూపాయలతో జీవితం అక్కడికే అంతం చేసుకోరు కదా. అసలు ఒక ఆలోచన విధానంలో ఎందుకు మార్పు రావట్లేదు తెలియట్లేదు. కొంతమంది అంటే వాళ్ళని ఎలా వాడుకుంటున్నాడంటే వాళ్ళని డబ్బులు ఇచ్చో భయపెట్టో ప్రలోభాలకి గురి చేస్తూ, అంటే ఈ లెక్కన చాలా ఖర్చు పెట్టి ఉంటాడు, అక్కడ 100 కోట్లు తరలించి ఉంటాడు. అలా తరలించి వాళ్ళకి మనీ ఆశ చూపి ఈరోజు అలా రిజైన్ చేయించడం అయితే ఖచ్చితంగా అదే జరుగుంటుంది అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే మేడం, వాళ్ళు ఇంకా చెప్పడం చూస్తున్నాం, ఇప్పుడు రిజైన్ చేసాం కానీ మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్గా చేర్చుకుంటారంట కూడా. మరి సో మరి అధికారంలోకి వస్తారంటారా, చేర్చుకుంటారంట, మరి ఇదేలా? కాదు, జగన్ గారు వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఉద్యోగం వస్తుందని గ్రేట్గా కాలర్ ఎగరేసుకుంటారా వాళ్ళు? ఏమైనా అదో ఉద్యోగం అని కాలర్ ఎగరేసుకుంటారా? వాళ్ళ అర్హతలకు బట్టే జాబ్ కావాలని ఎవరు కోరుకోరా? అలాంటి జాబ్లు అవసరమా? ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ వెళ్ళి ఆ జాబ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? దానికి చాలా మంది ఉన్నారు కదా, పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తే అంగన్వాడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది వరకు కూడా ఎలా ఇచ్చారో అలా ఇస్తారు, లేకుంటే త్రూ అకౌంట్ మేనేజ్ చేయగలిగే వాళ్ళు ఉంటే అకౌంట్కి పడేటట్టు చేస్తారు. కానీ మీ భవిష్యత్తుతో రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు కాబట్టి మీరు మీ జీవితం కూడా, ఇప్పుడు రాజకీయ నాయకులు వాడుకుంటున్నారని చెప్తున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? మెగా డిఎస్సీ ఇస్తానన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? మీరు ఇప్పుడు రిజైన్ చేసేయండి, నేను రాగానే మళ్ళీ దాని మీద సంతకం పెడతాను అంటున్నాడు. రేపు ఆయన ఏమంటున్నారు? మీరు రాజీనామా చేయొద్దండి, మీరు అలాగే ఉండండి, నేను ఎవరెవరు అర్హతలను బట్టి గుర్తించి నేను వాళ్ళకి ప్రమోట్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ చెప్పేది మీరు రిజైన్ చేసేయండి, ఇప్పుడు మీరు వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు పనిచేయండి, రేపు పొద్దున మేము మీకు అదే జాబ్స్కి నేను తీసుకుంటున్నాను అంటే మీరు ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవుతారే కానీ వాలంటరీ అనే పేరుకు కూడా మీకు అది ఉచ్చరణకు కూడా రాదు. అది వాలంటరీ అంటే స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళని వాలంటరీ అంటారు. ఇక్కడ అది ఆ పేరు కూడా వాళ్ళకి వర్తించదు కూడా. అప్పుడు ఏమనాలి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి కదా, అదే జరుగుతుంది. ఓకే, కానీ మనం ఇప్పుడు ఎలాగో రిజైన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వర్క్ చేస్తామని అంటున్నారు. మరి ఇదేమన్నా చంద్రబాబు గారికి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆయన పైన ప్రమాదం తెచ్చిపెడుతుంది అంటారా? ప్రమాదం ఏమీ ఉండదు, దీని మూలాన వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 380 మంది ఒక నియోజకవర్గంలో యువత అంటే వాళ్ళేనా? ఇంకా వేరే యువత లేరా? ఎన్ని వేల మంది ఉంటారు? సో ఇప్పుడు చేజేతులారా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు తుడిచేసుకుంటున్నారు, ఎవరు తుడిపట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి మాట విని. అందుకని యువత అంటే వాళ్లే కాదు కాబట్టి ఇంకా ఉన్నారు, వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకు కూడా మార్పు వస్తుంది, ఆలోచిస్తారు. రేపొద్దున వాళ్ళే అవి విత్డ్రా అవ్వచ్చు కూడా. సో రేపొద్దున వాళ్ళే మళ్ళీ అప్లికేషన్ వేసుకోవచ్చు. నేను దానిలో ఉన్నాను, ప్రలోభాలకి లొంగాల్సి వచ్చింది, ప్రెషర్స్ ఉన్నాయి అని ఏదో వాళ్ళు చెప్తారు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడూ కూడా యువతను ప్రోత్సహిస్తాడు, వాళ్ళు బెటర్మెంట్గా ఉండాలని చూస్తుంటారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు ఇది ఎందుకు ఇలా చేయాలని ఆయన ఎప్పుడూ కోరుకోరు. ఈ జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేక ఆయనకి ఎట్లా ఎంతసేపు ఏమంటే అభివృద్ధి మీద ధ్యాస ఉండదు, అప్పు తెచ్చామా పంచామా అన్న విధంగా ఉంది. ఆ పంచిన విధానంలో కూడా దాన్ని 5,000 కంటే 5,000 ఏ రకంగా సరిపోతాయి, వాళ్ళకి ఏ రకంగా కుటుంబాన్ని నెట్టుకొని రాగలరు? సో అది ఖచ్చితంగా అది వాళ్ళ భవిష్యత్తుకి అది డ్యామేజ్ అవుతుంది అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే, అంటే మనం కుప్పంలో ఒక చోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా రిజైన్ చేపిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం చూస్తున్నాం. మరి ఇప్పుడు వాళ్ళంతా కూడా వైసీపీకి కార్యకర్తలుగా వర్క్ చేస్తే ఇది కూటమి పైన ఏమన్నా ఇబ్బంది కలిగి చేసే అవకాశం ఏమన్నా ఉందా మేడం? ఇప్పుడు రేపొద్దున ఇదే కాదు కదా, రేపొద్దున కోర్టులో పిల్లు వేస్తారు. ఏంటంటే నువ్వు రేపు పొద్దున పార్టీ నుంచి నువ్వు జీతం ఇవ్వాలి, వాలంటరీ అని పెట్టావు. కానీ వాలంటరీ అంటే స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి గవర్నమెంట్ నుంచి సొమ్ము వెళ్ళకూడదు.
సో అది ఎప్పుడు కూడా అది తప్పు. మీరు వాలంటరీగా ఉండాలి, వాలంటరీగా ఉండాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని రాజీనామా చేసి రేపు పొద్దున మీరు అదే జాబులకు వెళ్ళినప్పుడు మీరు కార్యకర్తలే అవుతారు, మీరు వాలంటరీలు అవ్వరు. సో కార్యకర్తలకు ఎలా గవర్నమెంట్ నుంచి సొమ్ము వెళ్తుంది? సో రేపు పొద్దున ఎవరు దీన్ని పిలివేయరా, వేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కార్యకర్తలకి జీతాలు ఇవ్వడానికి గవర్నమెంట్ సొమ్ములు పనికిరావు. ఎలా ఇస్తారు? ప్రజలు కట్టే ట్యాక్స్లో కార్యకర్తలకు ఎందుకు డబ్బులు వెళ్ళాలి? అవసరం ఉండదు కదా. సో ఖచ్చితంగా రేపు పొద్దున వాళ్ళ కార్యకర్తలే అవుతారు కానీ వాళ్ళు వాలంటరీలు అవ్వరు. ఈ రోజు రాజీనామా చేసి రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు అదే రాజీనామా వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే నేను జాయిన్ చేసుకుంటాను, నేను మళ్ళీ మీకు అదే పోస్టులు ఇస్తానన్నప్పుడు వాళ్ళు వాలంటరీలు కాదు, కార్యకర్తలు అవుతారు. కార్యకర్తలకి గవర్నమెంట్ ఎలా ఇస్తుంది శాలరీస్ అనేది అయితే ఖచ్చితంగా రేజ్ అవుతుంది. సో దాన్ని ఎవరైనా కూడా రేపు పొద్దున కోర్టులో పిల్లేసినా కూడా వాళ్ళకి ఆ జీతాలు కాదు కదా, రేపు పొద్దున ఏమీ కూడా ఉండదు, వాలంటరీలు కూడా ఏమి ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.